అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కరోనా మహమ్మారి కాలంలో ఒక దళిత డాక్టర్ అయినటువంటి సుధాకర్ గారు సరిగ్గా వైసీపీ హయాంలో ఉన్నటువంటి మాస్కులు లేవు, సరైన ఎక్విప్మెంట్స్ లేవు, కనీసం స్పందించండి అని చెప్పేసి ఒక రియాక్షన్ వీడియో పెడితే వెంటనే అతన్ని చిత్రహింసలు చేసి ఆయన చివరికి చనిపోవడం కూడా జరిగింది. ఆ దుర్ఘటన జరిగి నేటికి 6 ఏళ్ళు పూర్తయింది. ఈ అంశం పైన మనతో పాటు విశ్లేషించడానికి ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే మేడం. దళిత డాక్టర్ అయినటువంటి సుధాకర్ గారు అంటే దళితుల్లో డాక్టర్ అయ్యారు అంటే ఆ రోజుల్లో ఆయనకు అప్పటికే నాకు తెలుసు ఏజ్డ్ పర్సన్. సో ఎంత చదువుకుని ఎంత నిబద్ధత లేకపోతే ఆ విధంగా అయి ఉంటారు. అటువంటి వ్యక్తి నిజంగానే కాస్త ఆగ్రహంగానే మాట్లాడడం జరిగింది. మాస్కులు లేవు, స్పందించండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని అడగడం జరిగింది. సో ఆ తర్వాత జరిగినటువంటి పరిణామం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆ దుర్ఘటన జరిగి 6 ఏళ్ళు పూర్తయింది. దాని గురించి మీరేమంటారు? బూతులు తిట్టాడా సుధాకర్ గారు? ఏమన్నా లేదు, ఇంకేమైనా అన్నాడా? వాళ్ళని ఏమైనా విమర్శించాడా? కేవలం మాస్కులు. చేతగాని ప్రభుత్వం, చవట దద్దమ్మ సీఎం, జగన్మోహన్ రెడ్డి అట్లాంటోడు ఇట్లాంటోడు అని ఏమన్నా అన్నాడా? ఏమనలేదు. ఆయన ఇక్కడ అంతా కూడా ఇన్రెస్పాన్సిబిలిటీగా ఉన్నారు. ఈ కరోనా అనేది మెయిన్ మాస్కులు ఇంపార్టెంట్, గ్లౌజులు, అదేవిధంగా మనం ఆ రోజున ఏదైతే ఆ శానిటరీ గౌన్స్ యూస్ చేసామో అవి, ఇవన్నీ కూడా వేరే వేరే. నువ్వు మెడిసిన్ వేసుకునే దానికంటే కూడా ఒకరికి ఒకరు దూరాన్ని పాటించడం, ఒకరి శ్వాస ఒకరికి తగలకుండా ఉండడం, కనీసం హ్యాండ్ షేక్ హ్యాండ్ ఇవ్వటానికి కూడా లేని పరిస్థితి. కళ్ళని, ముక్కుల్ని, చెవుల్ని తాకూడదు, నోరుని తాకూడదు అని చెప్పే పరిస్థితి. అంటే మన అవయవాలను మనం తాకే పరిస్థితి లేదు. అంత భయంకరమైన సిచ్యువేషన్ ఫేస్ చేస్తూ ఒక డాక్టర్గా ఉన్న వ్యక్తి ఎలా రియాక్ట్ అవ్వాలో అలానే రియాక్ట్ అయ్యాడే. ఇప్పుడు ప్రభుత్వాన్ని నిందిస్తేనో, దాని మీద ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితేనో, వాళ్ళ గురించి అనకూడని మాటలు అంటేనో దానికి కూడా ఏం చేస్తారు ప్రభుత్వం నుంచి? సంజాయిషి అడుగుతారు. మీరు ఎందుకు ఇలా మాట్లాడారు? నిజంగానే అక్కడ మీకు సంబంధించిన ఎక్విప్మెంట్ ఏది కూడా అందించలేదా? నిజంగానే మీరు ఇబ్బందులు పడుతున్నారా అని దానికి వాళ్ళు సంజాయిషి చెప్పుకుంటే ఓకే, నిజంగా లేవు అనేది వాళ్ళు సమకూరుస్తారు, అయిపోతుంది. కానీ ఒక మనిషి ప్రాణాలే తీశారంటే అంటే మాస్క్ అడిగితే మరణశిక్ష అని అనుకోవాలా? ఎక్కడైనా విన్నాము మనం? మాస్క్ అడిగితే మరణశిక్ష అంటే అది కేవలం ఆంధ్రప్రదేశ్లో, ఉత్తరాంధ్రలో ఒక దళిత కుటుంబానికి సంబంధించిన డాక్టర్ సుధాకర్ గారు ఆ రోజున ఎనస్థీషియా డాక్టర్గా పనిచేస్తున్నారు. వాళ్ళ మదర్ని చూసినా కూడా చాలా సాఫ్ట్ కార్నర్ మనుషులు. వాళ్ళు ఎవరూ కూడా తగువులు మనుషులు కాదు, ఎప్పుడు ఏ పార్టీకి సపోర్ట్ చేసిన మనుషులు కాదు. ఆయన జనరల్గా అడిగిన దానికి ఆ రోజున ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏంటంటే, ప్రశ్నిస్తే ఉన్నది అడిగితే అన్యాయం జరుగుతుంది అంటే వాళ్ళు ఆ రోజుతో వాళ్ళ గొంతుకుని నులిమేయాల్సిందే, వాళ్ళ మాటలు రానివ్వకుండా చేయాల్సిందే, వాళ్ళ కుత్తుకలు కొయ్యాల్సిందే. అదే కదా జరిగింది తోట చంద్రయ్య పరిస్థితి. తోట చంద్రయ్యని అలానే చేశారు కదా, పట్టపగలు నడి రోడ్డు మీద గొంతు కోసేశారు. పట్టపగలు అర్ధనగ్నంగా ఒక డాక్టర్ని, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని, అందులోనూ దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని అంత కిరాతకంగా పెడరెక్కలు విరిచి వెనక్కి కట్టి, కనీసం ఒక వ్యాన్ కూడా లేదు, ఆటోలో వేసుకొని వెళ్తారా? అసలు మీకు మానవత్వం ఉందా? అసలు మీరు మనుషులేనా? ఏ విధంగా వాళ్ళని మనం అనుకోవాలి? ఆ రోజున ఈ రోజుకి కూడా ఆ బ్యాక్గ్రౌండ్ సాంగ్ కానివ్వండి, ఏదైతే ఆ సీన్ కానివ్వండి, చూస్తుంటే రక్తం మరిగిపోతుంది. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో అని చెప్పేసి ఒక సాంగ్ ఎవరు దానికి పెట్టారో తెలియదు, కానీ ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో ఆ సాంగు ఎవరైతే డాక్టర్ సుధాకర్ గారిని ఆ రోజున రోడ్డు మీద పాపం గుండు గీయించి పిచ్చోడని ముద్ర వేసి ఒక డాక్టర్ని ఎంత కిరాతకంగా హింసించారో, ఆ మారణకాండకి, వాళ్ళ హింసకి, వాళ్ళ రాక్షసత్వానికి, వాళ్ళ రాక్షసానందానికి ఈ రోజుకి 6 ఏళ్ళు. తర్వాత ఆయన ఇచ్చిన సంజయ్ వీడియో చూస్తే మనకు కూడా కన్నీళ్ళు వస్తాయి. ఎందుకంటే నేను చదువుకున్నాను, నేను ఇలా అడిగినందుకు ఇలా చేస్తున్నారు, పిచ్చోడని ఒక ముద్ర వేశారని ఒక వీడియో అంటే మనసులో అన్నీ కూడా కదిలించేస్తుంది. సో అంటే ఇది ఒక్కటే కాదండి, ఇప్పుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని కూడా చంపేసి డోర్ డెలివరీ చేశారు ఎమ్మెల్సీ అనంతబాబు. సో అంటే ఇవన్నీ చూస్తుంటే కనుక రాష్ట్రం ఇంకా నాశనం అయిపోయిందనే ఒక ఆలోచన కూడా వచ్చింది అప్పట్లో. సో మొత్తానికి బయటపడ్డారంటారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు? మళ్ళీ అదే పరిస్థితులు కొనసాగుతున్నాయంటారా? ఇప్పటి వరకు అయితే ప్రశాంతంగా ఉంది. 2024 ప్రజలు చాలా చైతన్యవంతంగా ఆలోచించి తమ జీవితాల్లో చీకట్లని పారద్రోలి వెలుగులు నింపుకునే వైపు అడుగులు వేశారనేది వాస్తవం. వాళ్ళు దానికే ఓటేశారు, వెలుగుకే ఓటేశారు. ఆ వెలుగు కూటమి ప్రభుత్వం.
ఖచ్చితంగా వాళ్ళ భవిష్యత్తు ఏదైతే పిల్లలు ఉన్నారో వాళ్ళ జీవితాల్లో యువతకి భరోసాగా నిలబడుతూ వాళ్ళు ఇచ్చిన ధైర్యం అంతా ఇంత కాదు. ఇప్పుడు వస్తున్న ఏదైతే సంస్థలు ఉన్నాయో అవన్నీ కానివ్వండి, ఇండస్ట్రీలు కానివ్వండి, ఎన్నెన్నో పెద్ద పెద్ద కంపెనీలు కానివ్వండి, ఎన్ని లక్షల 20 లక్షల ఉద్యోగాలకి ప్రత్యక్షంగా పరోక్షంగా భరోసానిస్తూ అన్ని కార్యక్రమాలు త్వరగా ముందుకెళ్తున్నాయి. ఒకవైపు పట్టుసీమ, వెలుగొండ ప్రాజెక్టు, ఇంకొక వైపు పోలవరం, ఇంకొక వైపు చూస్తే అమరావతి, అన్నీ కూడా ప్రశాంతంగా ముందుకు వెళుతున్నాయి. మరి ఇది కదా కావాలి. ఆ రోజున ఏం జరిగింది? ప్రజావేది కూల్చేశారు, అన్నా క్యాంటీన్ లేకుండా చేశారు. 5 రూపాయలకు అన్నం పెట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఈ రోజుల్లో? కనీసం అసలు టీ ఇస్తున్నారా? తర్వాత అన్నం గురించి పక్కన పెడితే ఇంత దారుణం. అంటే నేను ఒక స్టోరీ చదివాను. అంటే ఒక మనిషి ఏదైనా ఒక మంచి చేస్తే అది ఎలా ఉండాలి అని అంటే, ఒక రైల్వే స్టేషన్లో ఒక తెల్ల బట్టలు కట్టుకున్న వ్యక్తి ఒక బుట్ట నిండా ఇడ్లీ పెట్టుకొని ఒక ఇడ్లీ ₹1 అమ్ముతున్నాడు. ఇంకొక అతను వచ్చి ఒక ఐటీ ఎంప్లాయ్ ఆకలి వేసి వెళ్ళి అడుగుతాడు, ₹1 ఇడ్లీ అమ్మితే నీకు నష్టం కదా, ఇప్పుడు మనకి ఎంత 3 ఇడ్లీ ₹40 ₹50 ఉంది, ఒక ఇడ్లీ ₹1కి ఎవరు ఇస్తారు అని చెప్పి అతను క్వశ్చన్ చేశాడు. అతనికి 3 పిల్లలు అమెరికాలో సెటిల్ అయిపోయి ఉన్నారు, ఆ ఇడ్లీ అమ్మే అతని పిల్లలు. అతను ఒకప్పుడు చిన్నతనంలో ఆ రైల్వేలో ఏదో చిన్న చిన్న జాబులు చేసుకుంటా కూలీనాలిగా మరి అక్కడ ఆకలితో అలమటిస్తూ పడిపోయిన సందర్భంలో ఒక పెద్ద ఆవిడ ఆయనకి ఇడ్లీ పెడుతుంది. ఇడ్లీ పెట్టి ₹1కి ఇస్తుంది. నా దగ్గర డబ్బులు లేవని ఏడుస్తాడు. పర్లేదు ఏడవకు, నువ్వు పెద్ద అయిన తర్వాత ఇలానే ₹1కి ఇడ్లీ ఇచ్చి పేదవాణి ఆకలి తీర్చు అని మాట తీసుకుని ఆవిడ మరణిస్తుంది. ఆవిడ మాటను నిలబెట్టడానికి ఈ వ్యక్తి ఈ రోజున ఈయన కూడా మరి అదే ₹1కి ఇడ్లీ నమ్ముతూ ఉంటాడు. ఈ అబ్బాయి అడుగుతాడు, సరే మీరు ఇస్తున్నారు, మీరు ఏదో ఆశయంగా ఉన్నారు, లేకపోతే ఆ పెద్ద ఆవిడ ఆశయాన్ని నెరవేరుస్తున్నారు, పేదవాడు ఆకలి తీరుస్తున్నారు, బాగుంది, నీ పిల్లలు అక్కడ సంపాదిస్తారు కదా, మరి వాళ్ళు ఒప్పుకుంటారా అని. అంటే ఈ రోజున మన రాష్ట్రంలో మన నారా చంద్రబాబు నాయుడు గారు చేసేది, లోకేష్ గారు చేసేది ఏ విధంగా ఉన్నదనటానికి పెద్దల నుంచి పిల్లలు ఏం తీసుకుంటారు, ఎలా పేదవాళ్ళ కష్టాలను తీరుస్తారు అంటే ఆదర్శవంతంగా మనం ఇంకోరు నిలబడాలంటే మనం ఎలా ఉండాలి, అంత ముందు చూపుతూ వెళ్ళాలంటే అనేదానికి ఈ కథ బాగా సింక్ అయింది. ఇంకా ఇతను వెంటనే వాళ్ళ ఫోన్కి వీడియో కాల్ చేస్తారు వాళ్ళ పిల్లలకి. వెంటనే ఆ పిల్లలు మాట్లాడుతూ వాళ్ళు కూడా మా నాన్న ఇలా అమ్మటం మా అందరికి ఇష్టం, మేము నెలకు ఆయనకి 50,000 డబ్బులు పంపిస్తాం, ఆ డబ్బులతో ఆయన చేస్తున్నాడు, తర్వాత కూడా మేము దీన్ని కొనసాగిస్తామని చెప్పటం. ఎవరైతే ఐటీ ఎంప్లాయ్ ఉన్నాడో అతను బుట్ట మొత్తం కావాలని చెప్పి అడుగుతాడు. నేను అలా ఇవ్వను, ఎంతో మంది ఆకలి తీర్చాల్సినవి నీకు ఒక్కడికి ఇస్తే కుదరదు కదా, నీకు కూడా ఇప్పుడు ఇస్తాను ఒక ఇడ్లీ, నీ ఆకలి తీర్చుకో, నువ్వు రేపు ఇదే బుట్టని కంటిన్యూ చేయి ఇడ్లీని, అది ఇంకొంతమంది ఆకలి తీరుస్తుందని. ఇది కదా కావాలి. రాష్ట్రంలో ఎవరైనా ఇదే కదా కోరుకుంటారు, ఒక మంచి ఆదర్శాన్ని, ఒక మంచి ఆలోచనని, అభివృద్ధిని కోరుకుంటారు. కాబట్టి ఎవరైనా సరే ఆ ఇడ్లీ అమ్మే పెద్ద అయినా ఆ పెద్దావిడికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. తర్వాత ఈ ఐటీ ఎంప్లాయ్ అదే మాటను కొనసాగించాడు. ఇట్లా ఆ ఐటీ ఎంప్లాయ్కి అతను ఆ ఉద్యోగం ఏం వదిలేయలేదు. ఇటు ఇడ్లీని అమ్ముతూ ఏకుంజాన్ 2ంటికి లేచి ఇడ్లీ అక్కడ అమ్ముతూ అక్కడ ఆ ప్లాట్ఫామ్ మీద ఉండే ఒక పిల్లోడు కూడా ఇతనికి హెల్ప్ చేస్తాడు. అంటే ఇట్లాంటి కథలు ఎన్నో ఉన్నాయి మనసులను కదిలించేవి. మనిషి ఉన్నాడు, మానవత్వం బ్రతికే ఉందని చాటి చెప్పుకునేవి. కానీ జగన్మోహన్ రెడ్డి ఆయన ఏదైతే పార్టీ కానీ ఆయన రాజకీయంలో ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలు కానీ ఏం కనిపించింది మనకు ఆంధ్ర రాష్ట్రంలో? ఎంత అరాచకం ఉంది, ఎంత విధ్వంసం ఉంది, ఎంత భయంకరమైన పరిపాలన వాళ్ళు అందించారు. కాబట్టి ఎవరిని మనం ఆదర్శంగా తీసుకోవాలి? ఇప్పుడు మీరు అన్నారు ఇంకా రాష్ట్రంలో ఇలానే ఉందా అని. ఖచ్చితంగా లేదు, ఉండదు, ఇక ఉండబోదు, రానివ్వం కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలమైతే. ఇది నా దేశం నా బాధ్యత అని చెప్పి ఈ రోజున మోడీ గారు పిలుపునిచ్చినట్లుగా నా రాష్ట్రం, నా పిల్లల భవిష్యత్తు, మా యువతకి భరోసా, మేము బాధ్యతగా ఉండాలి అనేది ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి. నా దేశం నా బాధ్యత అన్నట్లుగా నా రాష్ట్రం, నా అమరావతి, నా రాజధాని, నా బాధ్యత అని ప్రతి ఒక్కరూ అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇంకొక 30 సంవత్సరాలు ఇదే ఉంటుంది, ఇంతకంటే గొప్పగా తీర్చిదిద్దబడుతుంది. ఇలాంటి నాయకులే మనం చూస్తున్నాం కంటిన్యూ అవుతారు. జగన్మోహన్ రెడ్డి లాంటి ఆలోచనలకు కానివ్వండి, వాళ్ళ పార్టీకి కానివ్వండి చరమగీతం పడతారు. అంటే ఇందాక మనం ఆల్రెడీ ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నానండి. అంటే అన్నా క్యాంటీన్లు అప్పుడు తీసేయడం జరిగింది. అవును, ఏ రాజకీయ నాయకుడు అన్నా సరే అంటే ఉన్నవి పేర్లు మార్చి కంటిన్యూ చేస్తారు. ఇప్పుడు అన్న క్యాంటీన్ రాజన్న క్యాంటీనో జగనన్న క్యాంటీనో సంథింగ్ పేరు మార్చి పెట్టచ్చు. అయితే ఆయన తీసేయడం జరిగింది. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని కంటిన్యూ చేస్తే అంబటి రాంబాబు గారు ఒక ట్వీట్ పెట్టారు, ముష్టి ₹5 వచ్చే భోజనాన్ని కూడా భోజనం అంటారా అని సంథింగ్ అలా. అవును, సో దాని గురించి ఏమంటారు? ఈ ముష్టి రాంబాబుకి ఏం తెలుస్తుంది చెప్పండి?
నువ్వు ముష్టి అన్నావో లేకపోతే అసలు ఉండనివ్వని అన్నావో ఏదైతేనేమి అన్నావు కదా, ఆ రోజున పేదవాడి ఆకలి తీర్చడానికి ఇప్పుడే మనం చెప్పుకున్నాం ₹1 ఇడ్లీ. అలానే 5 రూపాయలకి అసలు నీ పార్టీ కానీ నువ్వు కానీ నీ జగన్ కానీ లక్షల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల సొమ్ము కొట్టేశారు కదా. మరి ఏదైనా ఒక చారిటబుల్గా బయటకు వచ్చారా? ఎక్కడైనా ఒక ట్రస్ట్ నిర్వహించారా? నా తాత నాకేదో ఇచ్చాడు తరతరాలకి చెరగని చిరునామాలాగా, లేకపోతే మా బాబు ఇచ్చాడు నేను అదే కంటిన్యూ చేస్తున్నాను, ఏంటి రపరప నరికేయటం, అదే కంటిన్యూ చేస్తున్నాడు, అదే వాళ్ళు ఇచ్చెళ్ళారు. మరి నువ్వు కొట్టేసిన లక్షల కోట్లు కానీ నువ్వు కొట్టేసిన ఈ 1000 కోట్లు కానీ మరి నువ్వు ఏదైనా సరే వచ్చి ఇదిగో మేము ఈ పేద పిల్లలను చదివిస్తున్నామనో. ఈ రోజున ఎన్టీఆర్ ట్రస్ట్ ఉందండి, భువనేశ్వరి గారు తండ్రి పేరుకి నిలబెడుతూ ఆయన ఆదర్శంగా తీసుకుని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అని, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అని పేద పిల్లలను చదివించడం, రక్తదానం చేయటం, తలసేమియా, ఇంకా బోలెడన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకోవైపు నందమూరి బాలకృష్ణ గారు హ్యాట్రిక్ కొట్టారు అక్కడ హిందూపూర్లో. రాజకీయ రంగంలో, చలనచిత్ర రంగంలో, సేవా రంగంలో ముందుకు దూసుకుపోతున్నారు. దాన్ని అంటారు మా తాత నుంచి నా తండ్రి నుంచి నేను నేర్చుకున్నానని. మరి ఏమంటారు ఇట్లాంటి వాళ్ళని? కాబట్టి ఏదైనా సరే అంబటి రాంబాబు లాంటి వాళ్ళని ఏం మెట్టుతో కొట్టాలో తెలియదు కానీ ఇట్లాంటి వ్యక్తులు చీడ పురుగులు, ఇట్లాంటి మాటలు మాట్లాడే వాళ్ళని మరి ఏ విధంగా చూడాలి అంటే గజ్జి కుక్కలతో పోలవాలా, వీధి కుక్కలతో పోలవాలా, గ్రామ సింహాలనాల వీళ్ళని ఏ విధంగా చెప్పండి? ఎవరైనా అసలు ప్రజావేదిక కూల్చిన వాడు 10 మందికి అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ని ఆ రోజున ధ్వంసం చేసిన వాడిని అవి లేకుండా చేస్తానని చెప్పి ఇట్లాంటి పనికిమాలిన చవటలందరూ మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటామా? ఎలా ఉండిద్ది? ఎంత బాధాకరమైన విషయం అది. నువ్వు ఏ మొహం పెట్టుకొని రేపు ఓట్లు అడుగుతావు? ఏ మొహం పెట్టుకొని మళ్ళీ మేము వస్తామని చెప్తాం? రాణిస్తామని ఇలాంటి వాళ్ళని చీపుర్లతో సమాధానం చెబుతాం, చెప్పులతో సమాధానం చెబుతాం, దేహశుద్ధి చేయకుండా వదిలిపెట్టాం. ఇట్లాంటి అంబటి రాంబాబో, ఇంకొక పేరుని నానో, లేకపోతే కొడాలి నానో, ఇంకొక జగన్మోహన్ రెడ్డి ఎవరు మాట్లాడినా ఎవరికైనా ఇదే సమాధానం. ఎందుకంటే 10 మందికి మంచి చేయటం కావాలి, వీళ్ళగా గొంతులు కొయ్యటం కాదు. కాబట్టి ఒక డాక్టర్ సుధాకర, ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యమా, ఒక చంద్రయ్య, లేకపోతే అమర్నాథ్ గౌడానా, ఇంతమంది ఉన్నారు. ఆడపిల్లలను సైతం మీరు వదిలిపెట్టారా? ఎక్కడి నుంచో కాదంబరి జత్వాన్ని తీసుకొచ్చి హింసించలేదా? కాబట్టి ఇట్లాంటి పనికిమాలిన పనులు చేయటంలో మాత్రం మీరు ముందుంటారు, ప్రజలకు మంచి చేయటంలో ఉండరు అనేది వీళ్ళు నిరూపించుకుంటున్నారు. కాబట్టి 5 రూపాయలకు అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ గురించి మాట్లాడాడంటే వాళ్ళు మనుషులే కాదు. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే.